మినిస్టర్ గారు ఏం చేశారో మీకు తెలుసా? మీరు మినిస్టర్ని వెనకేసుకొస్తున్నారు. ఆ లింగమూర్తి అదే నిన్ను కలిసాడే ఇంటికొచ్చి మినిస్టర్ పేరు చెప్పి భూ కబ్జా చేయాలనుకుంటున్నాడు. కానీ మా లెక్కలో తేలిందేంటంటే లింగమూర్తిని కబ్జాలు చేయమని తయారు చేసిందే ఆ మినిస్టర్. ఆ మినిస్టర్ చేసే కబ్జా భూములన్నీ తన పేరుతో చేసుకోకుండా ఒక్కొక్కసారి తన అనుచరుల పేర్లతో పెడతాడు. దేనికో తెలుసా? వాళ్ళని కూడా కబ్జాకోరుల్ని చేసి తర్వాత వాళ్ళు బయటికి వెళ్లకుండా తన చెప్పు చేతుల్లోనే ఉంచుకుంటాడు. మంజు, వింటున్నాం కదా అని నీ నోటికొచ్చినట్లు మినిస్టర్ గారి మీద చెప్తున్నావు. అందుకే ఇలా నీ ఇష్టానుసారం చేస్తున్నావు కాబట్టే మా అమ్మ నిన్ను ఉద్యోగం మానేయమంటుంది. ఏయ్ కాకి పిల్ల, నేను మీ అమ్మకి చెప్పేశాను. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆలోచించుకో. హలో మేడం, నా నిర్ణయం ఏంటో మీకు చెప్పాను. ఉద్యోగం మానను, భర్తని వదులుకోను. సార్, ఏమైంది సంధ్య? నిన్న మనము రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మినిస్టర్ని అరెస్ట్ చేయాలనుకుంటే సత్య గారు వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టారు కదా సార్. అవును, ఇప్పుడేమైంది? ఆ ల్యాండ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యిందంట సార్. ఏమంటున్నావు సంధ్య? అవును సార్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మీరు నాకు డ్యూటీ వేశారు కదా. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నా ఫ్రెండ్ వచ్చి నిన్న సత్య గారు వచ్చి వెళ్లారు కదా, ఆ ల్యాండ్ని మీరు అటు వెళ్లగానే ఆ మినిస్టరు రిజిస్ట్రేషన్ చేపించారంట సార్. ల్యాండ్ ఓనర్ సంతకం పెట్టాలి కదా. అతనే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేసేలా ఆ మినిస్టర్ ప్లాన్ చేశాడంట మేడం. అందుకే సైట్ ఓనర్ భయపడిపోయి ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ పెట్టాడంట. తెర వెనక ఆ మినిస్టర్ కనపడకుండా ఇదంతా చేస్తున్నాడు. అయినా సైట్ ఓనర్ మనకొక మాట చెప్పాలి కదా. వాడికి మనం ఎంత సపోర్ట్గా ఉన్నామో చూశాడు కదా. జనాలకి బుద్ధి రాదు. ప్రాణం తీస్తామంటే భయపడిపోయి ఎలాంటి పనికైనా పూనుకుంటారు. కానీ మనకంటూ ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీస్ ఒకడున్నాడని అర్థం చేసుకోరు. రిజిస్ట్రేషను మినిస్టర్ పేరు మీద కాదంట సార్. వాట్? మినిస్టర్ పేరు మీద కాదా? కాదంట సార్. మరి రిజిస్ట్రేషన్ ఇంకెవరి పేరు మీద అయింది? ఆ విషయం గురించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మేడం. మంజు, పద వెళ్దాం. ఎక్కడికి సార్? ఆ సైట్ అమ్మిన అతని దగ్గరికి వెళ్ళి ఆ మినిస్టర్, దానికి కారణమైన ఆ సత్యని ఎవ్వరిని వదలకూడదు. పద. నమస్తే సార్. మంజు, ఈ అయ్యగారు నన్ను బానే గుర్తుపెట్టుకున్నాడు. సార్ కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నక్కను పట్టుకునే తోడేళ్లలా, జింకను వేటాడే పులిలా నువ్వు నేను ఆ మినిస్టర్ను పట్టుకోవాలని, ఇతని కోసం మినిస్టర్ని సైతం ఎదిరించి ఇతనికి న్యాయం జరిపించి న్యాయదేవతను ఇతని ఇంట్లో కూర్చోబెట్టాలనుకున్నాం. ఇంత చేసిన మనల్ని గుర్తుపెట్టుకోకుండా మర్చిపోతాడా? చెప్పు, మాట్లాడు. మినిస్టర్ గాని ఆ సత్య గారు కానీ సైట్ రిజిస్ట్రేషన్ చేయమని మీ మీద ఒత్తిడి తేవడం, మిమ్మల్ని బెదిరించడం చేయలేదు కదా? చూడు,
పోలీస్ వ్యవస్థ ఉన్నదే నీలాంటి వాళ్ల కోసం. అన్యాయం చేస్తున్నా ఆ మినిస్టర్ని పట్టుకోవడానికి నీకు ఎంత సపోర్ట్ చేశామో నువ్వు కూడా చూసావు కదా. ఆ సైట్ని మాకు తెలియకుండా నువ్వు ఆ మినిస్టర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయకూడదు. నన్ను క్షమించండి సార్. ఆ సైట్ని మినిస్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సార్. అతను బెదిరించి మమ్మల్ని భయపెట్టి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సార్. ఈ విషయం మీకు చెప్పలేదు సార్. ఇప్పుడా మాకు ఈ మాట చెప్పేది?